ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కాదు? దేవుడి మహాకృపను బట్టి మరోసారి ఈ ఉదయకాల వేకుజ మన్నా అనే కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలవడానికి ప్రభు కృప చూపించారు. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు బాబు. వేకుజ మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజలను దర్శిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ బాగున్నారు కాదు? దేవుడి మహాకృపను బట్టి అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తున్నాం. తప్పక ప్రభు వారు మిమ్మల్ని దీవించును. మరి ఈరోజు చక్కని వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహించారు. ఒకసారి లేఖనాల్లో చూస్తే యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం. తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లల దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు. ఇది చాలా ప్రశ్నతో కూడుకున్న వాగ్దానం. చాలా సందర్భాల్లో మన గృహాల్లో, మన బిడ్డల విషయంలో కానీ, మన విషయంలో కానీ ఆహారం కొరతగా ఉన్నప్పుడు కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. ఎలా నా కుటుంబం పోషించబడాలి, ఎలా నేను పోషించబడాలి, నా బిడ్డలకి ఏం పెట్టాలి అనే కొరువు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆహారం లేని పరిస్థితిని బట్టి మన మీద మనమే అనేక పరీక్షలు వేసుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, కాకి పిల్లలు యెహోవాకు మొరపెట్టినప్పుడు వాటికి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు అనే ప్రశ్న. నాకు అర్థమైనా తెలుసా? నేను సర్వజీవులకి ఆహారం పెట్టేవాడిని కానా అని ప్రశ్నిస్తూ ఉన్నా. చాలా చక్కని వాగ్దానం ఇది. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని బట్టి సరైన వసతులు లేక, మరి బిడ్డలు పోషించడానికి మార్గం లేనప్పుడు ఒక భయస్థురాలుగా, భయం కలిగిన వాడిగా జీవితం మారిపోయి ఉన్నప్పుడు నీకు ఇస్తున్న వాగ్దానం, తిండి లేక తిరిగిలాడుచున్న కాకిపిల్ల దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచిన వాడు ఎవడు? దేవుడే కదా. సోదరా, సర్వజీవులు పోషించిన దేవుడు, దేవుడికి భక్తుడిగా వారిని ఎందుకు పోషించడం ఆలోచన చేయి. భక్తుల జీవితాలు ఎప్పుడూ కూడా ఆకలితో ఉండవు, కానీ తప్పక యెహోవా చేతుల్లో ఉన్న ఆహారాన్ని వారు అనుభవించే వ్యక్తులుగా మార్చబడతారు. ఈ రోజుల్లో నీవు కూడా దేవుడికి భక్తుడిగా ఉండి విశ్వాసగా ఉన్నప్పుడు నీ ఇంటిలో కరువు ఉందా? నీ ఇంటిలో పేదరికం ఉందా? నీ ఇంటిలో ఆహారం కొద్దిగా ఉందా? తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు అంటున్నాడు, సింహపిల్లల ఆకలితో ఉంటేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారు ఆకలితో ఉండరు అని బైబిల్లో ఉన్న తండ్రి చెప్తూ ఉన్నాడు. సోదరా, ఎంత చక్కని వాగ్దానం. ఈ రోజుల్లో లోకంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు మాటెత్తే బలంగా నమ్మి ధైర్యం తెచ్చుకుంటాం. సృష్టికర్త అయిన దేవుడు నీకు మాటిస్తున్నాడు, నీ గుండెకి ధైర్యం వస్తుందా? సర్వాధికారి దేవుడే నీకు మాటిస్తున్నాడు. మన జీవితంలో రాజకీయ నాయకులు ఇల్లు కడతానని, లేదంటే పలానా ఉచితంగా ఇస్తానప్పుడు వాడు ఇవ్వకమునిపై మన జీవితంలో ఇస్తాడు నమ్మి మన ఆమోదం తెలియపరుస్తూ ఉంటాం. సృష్టికర్త దేవుడు మనుషులకు వేసే ప్రశ్న, కాకిపిల్లలో కూడా ఆహారం పెట్టువాడు ఎవడు అని ఆయన అంటున్నాడు. అంటే సర్వజీవులు కూడా పోషిస్తున్న ఆయన అంతకంటే శ్రేష్ఠులుగా ఉన్న మన జీవితాలు ఎందుకు పోషించడు అని ఆలోచించేవారిగా మనం మారాలి. చూడండి, మరి ఏరియా జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే 3.5 సంవత్సరాల పాటు ఆ దేశంలో వర్షం కురవదు. ఆనాడు వర్షాలు తప్ప వేరే ఆధారం పంటకు లేదు. ఈనాడు అంటే కాలువలు, బోర్లు ఇవన్నీ వచ్చినాయి. ఆ రోజుల్లో కేవలం ఆ భగవంతుని బట్టి వర్షం నేల మీద పడితేనే పంట పండేది. మరి 3.5 సంవత్సరాల పాటు వర్షం అనేది ఆ దేశం లేనప్పటికీ నేలంతా ఎండిపోయింది, పచ్చదనం అంతా పోయింది. పశువులు చనిపోతున్నాయి, చనిపోతున్నారు, కానీ
దేవుడికి భక్తుడిగా ఉన్న ఏలియా మట్టిగా చావల. ఎందుకు ఆలోచన చెయ్యాలి? అదే దేశంలో ఏలియా కూడా ఉన్నాడుగా. ఆ కరువు కూడా ఏలియాని ఏలుతుందిగా. మరి ఎందుకు ఏలియా చనిపోలేదంటే దేవుడు వాక్ అంటుంది, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి దాగి ఉండు, నీ కోసం నేను కాకులు సిద్ధపరుస్తున్నా. ఎంత గొప్ప దేవుడండి! ప్రతి ఉదయము సాయంత్రం మాంసాహారము రొట్టె కాకులు తెచ్చి మరి ఏలియాకి ఇస్తున్నాయి. వాస్తవానికి కాకులకున్న గుణం ఏంటో తెలుసా నీకు? ఏదైనా చిన్నపిల్ల చేతుల్లో ఏదో తినే పదార్థం ఉన్నా, లేదా పెద్దవారు ఏదో కోరించుకెళ్తున్నా, వెంటనే నెత్తి మీద చేతి మీద పొడిచి ఆహార ఎత్తుకెళ్ళిపోయే గుణం. దేవుడు భక్తి కలిగిన ఏలియా కోసం కాకుల గుణమే మార్చేశాడు. ప్రతి ఉదయము సాయంత్రము కూడా ఆహారం తెచ్చి పోషిస్తున్నాయి. ఈ రీతిగా మళ్ళా వర్షము కురిచే వరకు, మళ్ళా పంట పండే వరకు కూడా 3.5 సంవత్సరాల పాటు ఏలియా జీవితాన్ని సృష్టికర్తైన దేవుడు కాకుల ద్వారా పోషించాడు. ఎంత గొప్ప దేవుడండి! ఈరోజు సృష్టికర్త ప్రేమ తన బిడ్డల్ని ఆకలితో చావనివ్వడు. ఎందుకంటే మనము తల్లిదండ్రుల స్థానంలో ఉన్నప్పుడు ఒక్క మనిషికి ఆహారం ఉంటే నువ్వు తింటావా, బిడ్డలకి ఎడతావా అంటే బిడ్డలకి ఎట్టి మనం పోషించేవారిగా మారుతాం. ఈరోజు నీ జీవితంలో యెహోవా నమ్ముకున్న ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండే ఛాన్స్ ఉండదు. దేవుడు ఆ కుటుంబాలు పోషించేవాడిగా మారుతూ ఉన్నాడు. సోదరా, నీ కుటుంబాన్ని కూడా దేవుడు పోషించబడుతుండగా ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి మనిషిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా. వేకోత్సవం అనే కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఎంతమంది ప్రభు దినాన ప్రభు తండ్రి అప్పుల భారంతో బిడ్డలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అప్పు నుంచి వాళ్ళు విడుదల దయచేయండి ప్రభు. ఎంతమంది నాయన సంతానం లేక, పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి సంతానం దయచేయండి ప్రభు. నాయన ఆర్థిక ఇబ్బందుల చేత కుటుంబంలో ఉన్న వారిని విడుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో సమస్యలు, అవరోధాలు, ఇబ్బందులు, ఆటంకాలు సమస్తం కూడా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, చక్కని చదువు దయచేయండి. ఉద్యోగం లేని వారు ఉన్న దగ్గర ఉద్యోగాలు దయచేయండి ప్రభు. నాయన మోటార్ ఫీల్డ్లో పనిచేయని వారికి నాయన ఆయా రంగాల్లో వారు దీవించిన ఆయన, చిన్న చిన్న వ్యాపారాలు, చెరువులు, వ్యాపారాలు దీవించి ఆశ్రదించండి తండ్రి. నాయన రకరకాల మానసిక ఒత్తులతో ఉన్న వారికి స్వస్థపరచండి తండ్రి. నాయన గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలమైన దేవుడు, ఆది సంభూతుల దేవా నీకు వందనాలు తండ్రి. నాయన ఇతర దేశాల్లో ఉన్న వారికి నాయన సహాయం దయచేసి బలపరచండి తండ్రి. నాయన ఇదిగో నీ మీద ఆధారపడిన వారికి సమృద్ధి దయచేయండి. ఏ ఒక్కరు ఆకలితో ఉండకుండా సహాయం దయచేయండి. నాయన ఈ తెల్లవారుజాము ఎవరు ఏ పని మొదలెడుతున్నారో బాబు, ప్రతి పనిలోని సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే గొప్ప దేవుడు, శక్తిమంతుడు, బలమైన వాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. ప్రభు ఆత్మ చేత మీ అందరి కొరకు ప్రతి దినము కూడా ఒక వాగ్దానం పట్టుకొని మీ ముందుకు వచ్చే అవకాశం ప్రభు కల్పించారు. తప్పగా ప్రతి ఒక్కరు బాగుపడతారు. మీ కుటుంబాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్